హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. సింపుల్ లట్కన్స్ అండి నేర్చేసుకోండి. 5 ఇంచెస్, 5 ఇంచెస్ తీసుకోండి. ఇప్పుడు యెల్లో క్లాత్ 3 ఇంచెస్, 3 ఇంచెస్, 3 ½ తీసుకోవచ్చు. తీసుకొని ఇప్పుడు మెరూన్ కలర్ క్లాత్ ఉంది కదా! దాన్నైతే ఒక మూల నుంచి ఇంకో మూలకు మడవండి. మడిచేసి ఆ మడిచింది ఓపెన్ ఉంటుంది కదా! వి షేప్‌లో అది మాత్రమే కుట్టుకుంటూ రండి. మనకి మడత ఉంటుంది కాబట్టి అది అవసరం లేదు. ఇప్పుడు థ్రెడ్ కట్ చేసి మనకి ఇప్పుడు మడత సైడ్ ఉంది కదా! స్ట్రెయిట్‌గా మడత సైడు మాత్రమే అక్కడ లేస్ పెట్టండి. మీకు నచ్చిన లేసు, బ్లౌజ్‌లో కలిసే లేసు ఏదైనా సరే లెహంగాస్‌కైనా సరే ఏదైనా లేస్ ఉంటే ఇలాంటి లేసు వేసేయండి. ఇక్కడ నేను స్ట్రెయిట్‌గా ఉన్న సైడ్ ఏసేస్తున్నా. వి షేపు దగ్గర ఎయొద్దు. ఇలా స్ట్రెయిట్‌గా ఉన్న దగ్గర కింది సైడు ఏసేయండి. ఏసి ఇప్పుడేం చేయండి, ఇది పక్కకెట్టేయండి. పక్కకెట్టేసిన తర్వాత ఇప్పుడు యెల్లో క్లాత్ ఉంది గదా! 3 ఇంచెస్ తీసుకుంది. దాన్ని కూడా ఇలా మూలలైతే మడవండి. మడిచి సేమ్ ఇప్పుడు ఓపెన్ ఎక్కడ వి షేప్ ఉంది కదా! ఆ వి షేప్‌లో ఇలా కుట్టుకుంటూ రండి. వచ్చిన తర్వాత ఇప్పుడు ఎక్స్‌ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేయండి. ఇప్పుడు ఆ మెరూన్ క్లాత్ పైన మూలకు ఈ యెల్లో క్లాత్ పైన పెట్టి ఒక కుట్టయితే కుట్టేయండి. కదలకుండా ఉంటుందనమాట. చాలా ఈజీగా సింపుల్‌గా ఉంటది. తొందరగా అయిపోతది. చూడ్డానికి బావుంటది. ఇప్పుడు ఆ మూల దగ్గర థ్రెడ్ పెట్టండి. ఈ థ్రెడ్ గూడా మీరు ఒక కుట్టేసుకోండి. ఎందుకంటే కదలకుండా ఉంటదనమాట. మనం కుట్టేటప్పుడు నేర్చుకునే వాళ్ళైతే ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ అయితే చాలా ఈజీ ఉంటదనమాట. ఇప్పుడు దీన్ని ఇలా లోపలికి మడిచేయండి. మడిచేసి దాన్ని ఆ థ్రెడ్ అలా పైన పట్టుకొని పైనుంచి ఇప్పుడు యెల్లో క్లాత్ ఉంది గదా! దాన్ని సమానంగా ఇలా పెట్టేసి ఇది గూడా సమానంగా పెట్టి కుట్టుకుంటూ రండి. కిందికొచ్చేసరికి కొద్దిగా క్లాతు ఉంది కదా! దాన్ని కొద్దిగా ఎక్స్‌ట్రా క్లాతు ఇలా మడిచేయండి. అంతే అండి. చాలా సింపుల్, ఈజీ లట్కను చూడ్డానికైతే చాలా బావుంటది. ఫంక్షన్స్, పార్టీలకైనా ఇది కుట్టుకోవచ్చండి. చూడండి ఎంత బావుంటదో. ఈజీగా కూడా అయిపోయింది కదా! ఇంతే అండి. సింపుల్ ఇది. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి. నేర్చుకునే వాళ్ళకైతే ఇది ఈజీగుంటది నేర్చుకోవడానికి.